ఓం నారాయణ ఆది నారాయణ. వెంకయ్య స్వామి మాట. అయ్యా, అందరికీ పంట పండించాను, దొంగలు పడకుండా కాపలా కాచుకోండి. వెంకయ్య స్వామి బాట. తమ ప్రియ సేవకులలో ఒకడైన చుండూరు నాగయ్య గారు సంసారం పట్ల విరక్తి చెంది స్వామి సేవకు అంకితమైనప్పుడు ఆయన్ని స్వామి రోసిరెడ్డి అని పిలిచేవారు. నన్నే సర్వస్వమని తలంచి సంపూర్ణ విశ్వాసంతో సర్వస్య శరణాగతితో నా సేవ చేసిన సేవకులకు, భక్తులకు ఎలాంటి లోటు రాకుండా ముందుగానే వారి హృదయాలలో తాత్విక విత్తులు వేసి ఆధ్యాత్మిక పంట పండించాను. అది వారిని సర్వకాల సర్వావస్థలయందు తోడుగా ఉండి లేమిని దగ్గరకు చేరనివ్వక రక్షిస్తుంది. దాన్ని దొంగల పాలు కానివ్వకుండా కాపలా కాచి ఉంచుకోవడం మీ బాధ్యత అని శ్రీ స్వామివారు సెలవిచ్చారు. ఇక్కడ ఆధ్యాత్మిక పంట అంటే జ్ఞానం, విజ్ఞాన సంపద అని చెప్పుకోవచ్చు. దాన్ని దొంగిలించడానికి మనలోని అరిషడ్వర్గాలు ఎదురు చూస్తుంటాయి. షడ్వర్గాలంటే కామము, కోరిక, క్రోధము, లోభము, మోహము, మదం, మాత్సర్యం. ఈ 6 శత్రువులు వ్యక్తి వికాసాన్ని, జ్ఞానాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తుంటాయి. నిత్యం నారాయణ మంత్రస్మరణతో వీటిని అదుపులో పెట్టవచ్చునని స్వామి బోధించారు. ఇవి దేహాతిష్టంతి తస్కరౌహ అంటూ పెద్దలు గతంలో హెచ్చరించారు కూడా. దైవభక్తితో, దైవశక్తితో వీటిని బలహీనపరిచి సుఖశాంతులతో ఆదర్శ వ్యక్తిత్వంతో జీవించడానికి ప్రయత్నిస్తే శ్రీ వెంకయ్య స్వామివారు ఎప్పుడు మనతోనే ఉంటారు, మంచి బాటలో నడిపిస్తారు. ఓం నారాయణ ఆది నారాయణ.